కావేరి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో నాగవల్లి ఎలాగైనా సరే కావేరికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అక్కడ షాక్ ఇచ్చిన వైర్లని పడేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరి అవి పట్టించుకోకుండా అలా ఫోన్ మాట్లాడుకుంటూ ముందుకు వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం అది ఇప్పుడు కానీ అది ముందుకు రావాలి, అలా అక్కడ షాక్ తగిలి ఏం జరుగుతుందో నేను చూడాలి అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా అక్కడ ఉన్న కావేరిని చూస్తూ ఉంటుంది. ఇంతలో కావేరి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ అక్కడ ఉన్న వైర్ల మీద కాల్ పెడుతూ ఉంటుంది. అది తగలగానే అక్కడ ఉన్న కావేరి అయితే కింద పడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న నాగవల్లి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇదే కదా నాకు కావాల్సింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న కావేరిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరికి షాక్ తగలకపోవటంతో నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి దీనికి షాక్ తగలాలి కదా, షాక్ తగలలేదేంటి, పడిపోయింది జస్ట్ అంతే అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న కావేరిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో చిన్ని అటువైపుగా వెళ్తూ అక్కడ ఉన్న కావేరి పడి ఉండడం చూసి అదేంటి టీచరమ్మా అని చెప్పేసి అయితే కావేరి దగ్గరికి వచ్చి ఏం జరిగింది టీచరమ్మ, ఎందుకు ఇలా పడిపోయారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి నేను ఫోన్ మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్న వైర్లని చూడకుండా ఇలా పడిపోయాను జస్ట్ అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ వైర్లన్నింటినీ తప్పించి అక్కడ ఉన్న చిన్ని కావేరిని పైకి లేపుతూ ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంది కదమ్మా టీచరమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. పదండి మీరు లోపలికి, ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి అయితే చిన్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం ఏంట్రా మీరు చేసిన పని, తనకి షాక్ తగలాలి కదా, షాక్ ఎందుకు తగలలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏమో మేడం మాకు అదే అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం మీకు పని అప్పచెప్పాను చూడండి, అది నా బుద్ధి తక్కువ అని చెప్పేసి అయితే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. అంతా చూసి బాలరాజు నవ్వుకుంటూ ఇదంతా చేసింది నేనే, మారువేషంలో వచ్చి మీకు తెలియకుండా ఇదంతా చేశాను అని చెప్పి నవ్వుకుంటూ అనుకుంటూ ఉంటాడు.